వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపురం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలు. తెలుగుదేశం పార్టీ గ్రూప్ లో గుబులు. నేను మాట్లాడింది ఏమిటి, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది ఏమిటి, నా లైవ్ వీడియో మరోసారి చూడండి అంటూ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫైర్. సీఎం జగన్ తెలుగు భాష విషయంలో ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారన్న ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి విజయబాబు. కుట్రలు కుతంత్రాలతో వస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి. సామాజిక బస్సు యాత్ర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి పిలుపు. డీటెయిల్స్ చూస్తే హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ప్రారంభమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ మరో పార్టీ గెలవలేదు. దీనికి చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. వరుసగా 6 రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేసి ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 36 పంచాయతీల్లో ఆయన పర్యటించనున్నారు. మొదటి రోజు చౌలూరు, తుమ్ముకుంట, గొల్లాపురం, సంతెబిదునూరు, కోటిపి, కెరికెర, బెహినవిల్లి పంచాయతీల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపూర్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి దీపిక, ఎంపీ అభ్యర్థి శ్రీమతి శాంత, చిత్తూరు ఎంపీ శ్రీఎన్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ హిందూపురం ప్రజలు ఎన్నిసార్లు ఒకే పార్టీని గెలిపించినా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. అందుకే బీసీ మహిళను హిందూపురం పార్లమెంటు సభ్యులు నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించినట్లు ఆయన వివరించారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అని చెప్పి అవి చేతుల్లో చూపించే గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి అని, చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చినట్లు ఓట్లు ఆశించారన్నారు. 2014లో చంద్రబాబు రైతు మహిళ రుణమాఫీలు అని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ 3000కి చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వరని టీడీపీ వారి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అంతర్గత సమావేశంలో ఖచ్చితంగా హిందూపురంలో గెలుపు సాధించారని ఈ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 6 రోజులు అన్ని పంచాయతీలు కూడా సందర్శించి అక్కడ సోదర సోదరీమణులందరినీ కూడా కలుసుకునేదే కాకుండా వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భరోసా ఇచ్చాడో ఆ భరోసాను మేము మరొకసారి గుర్తు చేసి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా సన్నద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇప్పించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. ఆ విధంగానే ఈరోజు ఒక మహిళ, బీసీ మహిళ పార్లమెంటుకు, ఇంకొక బీసీ మహిళ శాసనసభకు, ఇంకొక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్, ఈ విధంగా మా గని సాబ్ కూడా బీసీ కిందే వస్తాడు. వారు మాజీ శాసనసభ్యులు. రాబోయే రోజుల్లో వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూశారు, ఒక శాసనసభ్యుని కూడా మైనారిటీలను ఎన్నుకోలేము తెలుగుదేశం పార్టీ. ఒక శాసనసభ్యుడు కూడా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు అదే పనిగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఒక ఎమ్మెల్సీని చేసి 3 నెలలకు ముందర మంత్రి పదవి ఇచ్చాడు మైనారిటీలను మోసం చేయడానికి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు 2014లో, అలా నేను మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, నేను రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాను, యువకులకంతా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి జరిగిందా అని అడుగుతా ఉన్నాను. జరిగింటే ఈరోజు ఆసరా పేరు మీద దాదాపు 27,000 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి ఈరోజు మనం 4 విడతలు చెల్లిస్తా ఉన్నాం. 4వ విడత ఈ నెలలో కూడా చెల్లిస్తా ఉన్నాం అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తేదీ కూడా 10 తేదీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 2014లో ఏం జరిగింది? ఇచ్చిన పెన్షన్లు కానీ, 1వ ఇల్లు కానీ ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ కమిటీ సభ్యులు ఎవరికి చెప్తే వారికి ఇచ్చారు. ఆ కమిటీ సభ్యులు ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ప్రజలందరినీ ఒకటిగా చూస్తారని అడుగుతున్నాను. ఈరోజు మనం పాలన మన గ్రామాలకే తెచ్చాం. అన్ని ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కళ్ళలో కన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. అదే 2014 ముందు మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ఎవరిచ్చారు? అది బాబు వస్తే జాబ్ వస్తుందని గోలకందా రాశారు. అంటే మోసపూరితంగా ఇవన్నీ కూడా చేశారు 2014లో. ఈసారి
2024లో కూడా చేయబోతా ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అది 5 సంవత్సరాలు చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు ఏం చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు మీరు గుర్తు పెట్టుకోవాలా. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే దొంగ హామీలన్నీ కూడా మీరు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు చూశారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మన రాష్ట్రంలో ఉంటేనే పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయి. రైతులు కానీ యువకులు కానీ అందరూ కూడా ఉపాధి అవకాశాలు దొరికేదే కాకుండా గిట్టుబాటు ధరలు కూడా రైతులకు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నట్లు 2 రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు ఫేస్బుక్ లైవ్ లో సింగనమల నియోజకవర్గం సమస్యల గురించి ఆమె మాట్లాడారు. అయితే ఆమె జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారని కొందరు దుష్ప్రచారానికి తెరలేపారు. దీనిపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోసారి ఫేస్బుక్ లైవ్ వేదికగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడింది నీటి గురించి మాత్రమే. జిల్లా స్థాయిలో తెగాల్సిన నీటి సమస్యను సీఎంఓ స్థాయికి తీసుకెళ్లాలని అధికారులను ఉద్దేశించి అన్నారన్నారు. అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళమైనప్పటికీ ఎవరికి వారు నియోజకవర్గ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని, ఈ క్రమంలో నేను పక్క నియోజకవర్గాల వారితో పోరాటం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పోరాటం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనూ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరిగిందన్నారు. ఎమ్మెల్యే టికెట్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు జగన్ అప్పజెప్పిన బాధ్యతను మేము చేశాం. ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ ప్రజలకు మా చేతనైంది చేశామని సమాధానం ఇచ్చానన్నట్టు తెలిపారు. అనవసరంగా ఎక్కడికక్కడ నా మాటల్ని వక్రీకరించి పద్మావతి పార్టీకి గుడ్ బై చెబుతోందని, ఎదురు తిరిగిందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను నా భర్త ఆలూరు సాంబశివారెడ్డి జగనన్నకు విధేయలేమని, రాజకీయంగా ఓనమాలు తెలియని మమ్మల్ని జగన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఫేస్బుక్ లైవ్ వచ్చింది నీటి కోసం, కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది. అతి ముఖ్యంగా చెప్తున్నాను, నేను పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఉన్నంత వరకు 5 ఏళ్లు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్లు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్నతోనే కదా నీళ్లు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ? అధికారులు స్పందించాలంటే నీళ్లు గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తా ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను. జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడాను. దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు. బాబు ఎల్లో మీడియా, జగనన్న ఎస్సీలకి మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర తక్కువ బుర్ర అని చెప్పచ్చు. మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఇంకే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు. మీ బుర్రలో ఆయనకి ఫేవర్గా జగనన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేది ఏం తెలియదు. నా ఆవేదన అంతా అధికారుల మీద, అలాగే అధికారుల పైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద, మరి మాకు నీళ్లు రాకుండా ఆపేవారి మీద, అంతే తప్ప జగనన్న మీద కాదు. మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో 4 ఏళ్ల పాటు నీళ్లు ఇవ్వగలిగాము. 5వ సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము. ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని, నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ప్రతి దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే, ప్రతి చిన్నదాన్ని పట్టుకొని చూస్తున్నారు, ప్రతి దానిలో మీరు పెడార్థాలు వెతుకుతున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో. మొత్తం ఓసారి లైవ్ చూడండి, ఏముందో లైవ్లో ఏముంది. జగనన్న స్ఫూర్తిగానే మాట్లాడ్డాను. అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుని మధ్యలో నాలాంటి, అంటే మేము అసలు ఎవరి జోలికి వెళ్ళాము, మా నియోజకవర్గం ఏదో మా పని ఏదో అన్నట్టు ఉంటాము. అలాంటిది మాలాంటి ఎమ్మెల్యేలు కూడా కాంట్రవర్సీస్లోకి లాగి ఏకంగా సీఎం గారిని వ్యతిరేకించినట్టు, పార్టీని వ్యతిరేకించినట్టు రాస్తారా? నేను ఈరోజు చెప్తున్నాను, మేము ఎప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము. అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్, ఈ ఎమ్మెల్యేగా లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్, నేను లాస్ట్ డే వరకు కూడా
మా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం నేను పని చేస్తాను. సీఎం జగన్ మొదటి నుండి తెలుగు భాషను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం మరియు తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి విజయబాబు తెలిపారు. అనంత సాహిత్యానికి, సాంప్రదాయ కవిత్వానికి, ఆధునిక కృషికి మరోసారి సమున్నత గౌరవం దక్కేలా జిల్లా కేంద్రంలో గొప్ప భాష సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం ఆర్ఎన్పి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేఎన్టీయూ ఆడిటోరియం వేదికగా సాగే అనంత తెలుగు భాష వైభవ సదస్సుకు పలు ప్రాంతాల నుండి సాహితీ దిగ్గజాలు, భాషావేత్తలు, ప్రజా ప్రతినిధులు తరలి రానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంత సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న భాషాభిమానుల్ని, రచయితల్ని, కవులను ఘనంగా సత్కరించనున్నారు. ముఖ్యంగా సాహితీ దిగ్గజాలను ప్రత్యేకంగా గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నారు. గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా నడిపిన అధికార భాషా సంఘాన్ని విస్తృత ప్రయోజనాలు కలిగించేలా తీర్చిదిద్దుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు నిర్వహణ కమిటీలో ఉన్న అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ జేఎన్టీలో రేపు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి సాహితీమూర్తుల్ని, సాహితీ స్రష్టల్ని, సాహితీ శిష్టుల్ని, సాహితీ వరిష్ఠుల్ని అందరినీ కూడా గుర్తించి వారి యొక్క భాషా సంస్కృతుల సేవకు ప్రత్యేకగా సముచితమైనటువంటి రీతిలో వారిని సత్కరించేటువంటి కార్యక్రమానికి సంకల్పించాం. అంతేకాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకంతో, అంటే అన్న మీకు సుదీర్ఘకాలం జర్నలిజంలో అనుభవం ఉంది, మీరు చేయగలరు అనేటువంటి దీంతో ఆయన అప్పచెప్పినటువంటి బాధ్యతతో మనం పాలనా వ్యవహారాల్లో తెలుగు భాషని ఎలా మనం దాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలి, ఎందుకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయి అనే దాని మీద జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొదటిసారిగా గతంలో మనకి భాషా సేవ పురస్కారాలు అనగానే ఉగాది పండుగ రోజు ఉగాది పురస్కారాలను పెట్టి 10 మందికో 20 మందికో ఇవ్వడం, అదేమో ప్రతిసారి కూడా విమర్శలకు దారితీయడం జరుగుతుంది. ఇవాళ మేము తెలుగు సాహితీ గళా పురస్కారాలను ఇచ్చాం. అంటే ఇవాళ మనకి మౌఖిక భాషకు కూడా ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అనంతపురం అనేటువంటిది సాహిత్యానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఏదో కొద్ది మందిని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి దాంట్లో కొంతమందిని, అంటే ఒక 4-5 మాత్రమే, అలా అంత అసలు 5 కూడా చాలా ఎక్కువ అవుతారు జిల్లాకి. అలా కాకుండా ఇక్కడ అభ్యుదయ సాహిత్యం గురించి మాట్లాడాలి అంటే అనంతపురం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకోసమని అనంత సాహిత్య సదస్సు అనేటువంటి దాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి స్థానికంగా మనం ఏదో ఒక విజయవాడలోనూ విశాఖపట్నంలోనూ కార్యక్రమం పెట్టి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అంత దూరం తీసుకొచ్చే బదులు మనమే ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు నడయాడినటువంటి ఈ గడ్డ మీద వాళ్ళని మనం సత్కరించుకోవటం వాళ్ళకి మనకి కూడా గర్వకారణం ఉంటుందనేటువంటి ఒక లక్ష్యంతో రేపు పురస్కారాలు ఇస్తున్నాం. ఇందులో కూడా మళ్ళీ చాలామంది రచయితలు ఉంటారు, అనేకమైనటువంటి పుంఖాలుగా వ్యాసాలు రాసిన వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు, రచనలు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని ముద్రిత గ్రంథాలు ఉండాలి. ఆ గ్రంథాలు వెలువరించినటువంటి వాళ్ళకే ఈ జాబితాలో 2 రకాలుగా జీవన సాఫల్య పురస్కారాలు, అదేవిధంగా ఈ పుస్తకాలు ప్రచురించబడినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి రచయితల్లో ఒక 40 మందిని దీనికి తెలుగు భాషా సేవా పురస్కారాలు ఇస్తున్నాం. రేపు జయహో శ్రీకృష్ణదేవరాయ అనేటువంటి ఒక నృత్య రూపకం కూడా చాలా హృద్యంగా ఉంటుందని, అలాంటి ఒక అపురూపమైనటువంటి ప్రదర్శన రేపు ఉంటుంది. దాన్ని వీక్షించడానికైనా అనంతపురం పౌరులందరూ కూడా తరలి రావాలి. రేపటి దినం అనంత తెలుగు భాష వైభవ సదస్సుని మనము జేఎన్టీయూ కాలేజ్ ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి జిల్లాకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు, కవులు అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరుగుతుంది. మరి భాషపైన అభిమానం ఉన్నవాళ్ళు, భాషపైన పట్టు ఉన్నవాళ్ళు, మరి భాషాభిమానం ఉన్నవాళ్ళు అందరూ కూడా రేపు పాల్గొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విశేషమైన ప్రచారం కూడా కల్పించడం జరిగింది. ఆ తెలుగు భాషలో మన అనంత జిల్లా యొక్క ప్రాశస్త్యము, విశిష్టత ఏమనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అరుదైన సదస్సు ఇది. మరి ఈ సదస్సులో అందరూ కూడా పాల్పంచుకోవాలని, మరి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో
ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన జానపద నృత్యం కానీ మరి కూచిపూడి కానీ ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. కుట్రలు కుతంత్రాలతో ఎన్నికల్లో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టడానికి వస్తున్నారని, ఎలాంటి వారికి ప్రజల బుద్ధి చెప్పాలని సామాజిక సాధికార బస్సు యాత్ర వేదికగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. టవర్ క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ చేసిన మంచిని వివరించేందుకు వెనుకబడిన వర్గాల్లో చైతన్యం కోసమే సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. జగన్ చేస్తున్న సామాజిక న్యాయం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ చేస్తున్న విప్లవాత్మక మార్పులు రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిపై గెలిచే సత్తా లేక దొద్దమ్మలంతా ఏకమయ్యారన్నారు. ఆఖరికి వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. ఈరోజు జగన్ చేస్తున్న పోరాటం పెత్తందారులపై అన్నారు. వచ్చే ఎన్నికల యుద్ధంలో ప్రతి ఒక్కరూ సీఎం జగన్ వైపు నిలవాలని, పెత్తందారులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆధికార సామాజిక యాత్ర సందర్భంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు. సామాజిక చైతన్యాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడం జరిగింది. వాళ్ళకు సంబంధించి ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ విషయాల్లో కానీ, ఇతర సంక్షేమంలో కానీ అత్యధిక సింహభాగం వారికే ఇవ్వడం జరిగింది. వాటితో పాటు రాజకీయ అధికారం, హోదాలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు కానీ, లేకపోతే కౌన్సిల్లో, రాజ్యసభలో వీటన్నింటిలో ప్రాతినిధ్యం కూడా చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం జరిగింది. రాబోయే కాలాలకి ఇదొక ఆదర్శవంతమైనటువంటిది, ఇదొక పెద్ద సంస్కరణ. అవి ఏ విధంగా జగన్ తీసుకొచ్చినాడు అనేటువంటిది ప్రజల్లోకి తీసిపోయే కార్యక్రమంగా దీన్ని చేస్తారు. వాళ్ళు జనసేన, టీడీపీ కలిసినా గెలవలేమని అనుకుంటా ఉన్నారు. ఇంకా ఎవరెవరు కలిసి వస్తే అందరినీ కూడా కలుపుకు రావాలనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏమంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ అత్యంత బలోపేతమైనటువంటి నాయకుడిగా తయారైనాడు. జగన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని అందరూ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కలిసినా కూడా ప్రజలలో జగన్ది ఏకపక్షంగా ఉంది. ఇదొక ప్రభంజనం లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఢీ కొనలేరని చెప్పి తెలియజేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎస్ఆర్ న్యూస్.